ప్రేక్షకులందరికీ నమస్కారం. ముగ్గురు కష్టబోతులు దొరికిరులు ఇయ్యాల. ముగ్గురు కష్టబోతులు అబ్బా మామూలు కష్టం చేయలేరు. ఏం సంపాదించరు కష్టం చేసి అబ్బా చెమట తీసి నేలకేస్తే కోట్ల రూపాయలు వచ్చి ఇంట్లో పడ్డాయట. ఓలోలు ఈయన పేరు మురళీధర్, హరిరామ్ నాయకు, శ్రీధర్. వీళ్ళు ముగ్గురు పీగుడు మంత్రులు మరి ఎడ కష్టం చేసిరు ఎరికేనా? వీళ్ళు ముగ్గురు పోయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిరంట. వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిరు. వీళ్ళు బా ఏం మోత వాళ్ళు ఏం కష్టం చేసిర్రన్న ఆయన. వీళ్ళంతా ఏం చేసిరు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కాడ సీకు, సిమెంటు, ఉష్క నీళ్ళు ఎత్తుకొచ్చి మాలు కలిపి ఆ ప్రాజెక్టు గట్టేసరికల్లా తలకాయల పాలన తోకలకు వచ్చిందట. బాగా కష్టపడ్డందుకు కూలి దగ్గర 1000 కోట్ల పైననే, ముగ్గురు పొత్తుల 1000 కోట్ల పైననే సంపాదించారట. మరి పాడైపోయిన రోజు కష్టం చేస్తాడు, గిని సంపాదించలేందుకో సిగ్గు శరం లజ్జ ఏమీ లేదు. ఎవడు మురళీధరు, హరిరామ్, శ్రీధరు ఈ ముగ్గురు సాగు దగ్గర పడ్డట్టే ఉన్నారు. వీడు ఏమంత అంత ఏజ్ అంతా అయిపోయింది. నడీడు పాడైపోయిన సాగుకే దగ్గర పడ్డారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ. మురళీధర్ రావు, హరిరామ్ నాయకు, శ్రీధర్లపై కేసు వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడి పెళ్ళి అంట థాయిలాండ్లో చేసిండంట. ఈయన పెళ్ళి బా మూతవారి పెళ్ళి, పీగుడు మంత్రికి బియ్యం రొట్టి అంటారు కదా. ఈయన కొడుకు పెళ్ళి, ఈ శ్రీధర్ అంటోని కొడుకు పెళ్ళి అంట థాయిలాండ్లో చేసుకొచ్చిండట. ఎందుకు ఈడ మరి బ్యాండ్ కొడతలు ఏడు దొరకకుండా వస్తున్నా, దప్పులు కొడతలు ఏడు దొరకకుండా వస్తున్నా, లేకపోతే పెళ్లి పందిరి వేస్తలు దొరకకుండా వస్తున్నా, పూల పందిరి వేస్తలు దొరకకుండా వస్తున్నా. థాయిలాండ్లో ఈ మాత్రం పెళ్ళికి హిందుస్థాన్ మేళం అంటారు కదా, థాయిలాండ్లో చేసుకొచ్చిండు. పైసలు పుక్కడికి వచ్చి పాడవుతున్నాయి. కష్టం చేసిన సొమ్ము అయితే పాడైపోను. ఆ పెళ్లి పందిరికి ఎంత కావాలి, డప్పులకి ఎంత కావాలి, కొమ్ములకి ఎంత కావాలి, బ్యాండ్ వరకు ఏం కావాలి, డీజే బాక్స్ ఎంత కావాలని ఆలోచించి పెళ్లి చేస్తాం ఊర్లల్లో. ఈరోజు పైసలు పాడైపోను, ఉత్తగానే బొచ్చడు పైసలే. అందుకోసమని థాయిలాండ్లో చేసుకొచ్చిండు పెళ్ళి. మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్. ఈయన కొడుకు కంపెనీలు కూడా ఉన్నాయట. ఇంకా మురళీధర్కు 2 వారాల రిమాండ్, జైలుకు తరలింపు. 2 వారాలు కాదు, ఈయన 20 ఏళ్ళు వేసిన నష్టం లేదు. బయటకు వచ్చి ఈయన పీకేది ఏం లేదు, జనాలు ఏం బట్ట పీకేది ఏం లేదు. ప్రజలారా అక్కడక్కడ నోరు జారితే జరేమనుకోకూరి. ఎందుకంటే ఇటువంటి లంగల దొంగల ముచ్చట చెప్పినప్పుడు జరంతా పానం అనేది ఇసుకి అప్పుడో ఇప్పుడు నోరు జారవాల్సి వస్తుంటుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ జర్రే మీ మనోభావం దెబ్బతిన్నా మనసు నొచ్చుకున్నా నన్ను ఏమనుకోరి. 2 ఈఎన్సీలు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకున్న ఈ ఇంజనీర్ల భాగవతంపై దృష్టి పెట్టింది ఎవరు, ఈడీ వాళ్ళు దృష్టి పెట్టిరట. దగ్గర ఈ ముగ్గురు పొత్తులు కలిసి మార్కెట్ విలువ 1000 కోట్లకు పైన ఉండొచ్చు అని భావిస్తున్నట్టులా. ఈ ముగ్గురు ఆస్తులు 1000 కోట్లకు పైననే ఉండొచ్చు అని భావిస్తారు. గట్ల ఉన్నది ఇలా కథ. నూనె శ్రీధర్ కుమారుడి వివాహం కోసం థాయిలాండ్లో జరిగిన సేవా దృక్పథం. ఇలా కథ చూసినారు. థాయిలాండ్లో జరిగిన ఏది ఆ పెళ్ళి ఉంటుంది కదా, ఆ పెళ్ళికి పైన పెట్టిన ఖర్చుల పైన ఈడోళ్ళు దృష్టి పెట్టిరట. అమ్మ ఈడు గింత పెద్ద భారీ ఎత్తున పెళ్లి చేస్తుండు, మరి ఈయన దగ్గర గిన్ని పైలు ఎక్కడ అనుకొని ఈడోళ్ళు దృష్టి పెట్టిరట. పెట్టేసరికి అసలు భాగవతం బయటపడ్డది. గిట్ట మిగతా 14 పేజీలు ఉందంట. ఎక్కడే నిమిషం, ఎక్కడ దూరం ఏం పోకూరు కానీ అక్కడిక్కడ పోకూరు. జర చూడరు నా ముచ్చట. తిన్నాక తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టు, నష్టం లేదు. కానీ ఏసీబీ సోదాలో గుర్తించిన ఆస్తుల వివరాలు. హరిరామ్ నాయక్ ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా పనిచేసినట్టు ఈయన. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. షేక్పేట, కొండపూర్లోని 2 లగ్జరీ విల్లాలు, నార్సింగ్, మాదాపూర్లో, శ్రీనగర్లో ప్రముఖులు ఉండే అపార్ట్మెంట్లో 3 ప్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, మర్కుట్ మండలాల్లో 28 ఎకరాల వ్యవసాయ భూమి. 28 ఎకరాల వ్యవసాయ భూమి అంట. మరి కొడుక 28 ఎకరాలు 28 గుంటలు కొనేకాలం లేదురా. ప్రజలు పాడైపోని ఇయ్యాలి రేపట్ల. మీరు ఏడబుడితిరి ఏమెక్కర గుట్టిర్రా నాయన. మీరు మీ వెనకంగా ఉన్న లంగా దొంగ అన్ని పనికిరాని సన్నాసులు గుడిరు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బర్బతం చేస్తాను గుడిరు. మర్కుట్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 గుంటలు, శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ ఇల్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల ఫామ్ హౌస్, ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెం నిర్మాణంలో ఉన్న భవనం, కుబ్దులాపూర్ మిర్యాలగూడలో 2 ఇళ్ల స్థలాలు, ఒక BMW కారు, బ్యాంకు లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, ఆభరణాలు, లొటపీసు, మాస్పత్రి. ఏం చేసుకుంటామని ఎవరు రోగి తప్పినవాడా? హరిరామ్ నాయకు
గిన్ని పైసలు మీరు యాడికెళ్ళి సంపాదన ఏడ్చిర్రా నాయన, మీరు పైసలు నాశనం అయిపోను, మీరు జావా ఈ ప్రజల సొమ్మురా నాయన, మీరేమో కష్టపడి సంపాదన కాదు, మీరు గిన్ని పైసలు సంపాదించి గిన్ని ఆస్తులు కొంటే ఇవాళ రేపట్ల తాత ముత్తాతలు సంపాదించిన ఎకరమో అద్దెకరమో ఇంటి అమ్ముకొని బతుకురు జనాలు పాడైపోను, కష్టం చేత కాకనో లేకపోతే ఎల్లు ఎల్లకనో, మీరు మాత్రం పాడైపోను, మందిని ముంచి ఫలాని పెంచి అన్నట్టు గిన్ని ఎకరాల కొద్దిగా విల్లాలు ప్లాట్లు మంచి మంచి హోటళ్ళల్లో పెళ్ళిళ్ళు. ఇంకో ఆయన హరిరామ్ నాయక్ ముచ్చిన గట్ల ఉంది. ఇంకోటి ఓడి అంట ఇటు నూనె శ్రీధరు సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈగా పనిచేస్తుండు. ఈ ఏడాది జూన్ 11న ఏసీబీ అధికారులు శ్రీధర్ అరెస్ట్ చేశారు. 13 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లో మలక్పేటలో 4 అంతస్తుల విలాసమైన భవనం, షేక్పేటలో ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ హాల్, గేటెడ్ కమ్యూనిటీలో ప్లాటు, తెల్లాపూర్లో లగ్జరీ విల్లా, వరంగల్లో G+3 భవనం, కరీంనగర్లో 3 ప్లాట్లు, 1 ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్పేటలోని వాణిజ్య సముదాయంలో ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు కరీంనగర్లో హోటల్ ఉన్నట్టు గుర్తించారు. బంగారు ఆభరణాలు ఆసుపత్రాలు గిన్ని రకాలుగా ఉన్నాయి. అరే 19 ఇళ్ళు ఉన్నాయంట. అరే నీకు సిగిదాపినోడా నూనె శ్రీధరు, 19 ఇళ్ళల్లో ఏడ ఉన్న ఒక్కింటలేగా ఉండేది ప్రజలారా, మనిషి అంటోడు ఏడ ఉన్న ఒక్కింటలే కదా ఉండేది. 19 ఇళ్ళు అంట ఈడ పాడైపోను. 19 మందికి ఒక ఇల్లు లేదురా నాయన తెలంగాణలో, చాలా మందికి. ఏం పనికి పుట్టిర్రా మీరు తెలంగాణలో, పాడైపోను ఆయన సంగతి అట్ట ఉంది. అయిపోయిందా ఇక మురళీధర్రావు, ఈ మొదవర్లకే మొదవరి సాగునీటి శాఖ విశ్రాంత, ఈయన ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు ఈఎన్సీ. మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 11 చోట్ల సోదాలు నిర్వహించారు. మురళీధర్రావుకు కొండాపూర్లో ఒక విల్లా, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ యూసుఫ్గూడలో, కోకాపేటలో, బేగంపేటలో 4 ప్లాట్లు, కరీంనగర్లో 1 వాణిజ్య సముదాయం, హైదరాబాద్లో మరో వాణిజ్య సముదాయం, కోదాడలో 1 అపార్ట్మెంటు, జైరాబాద్లో 2kV సౌర విద్యుత్ కేంద్రం, వరంగల్లో నిర్మాణంలో ఉన్న 1 అపార్ట్మెంటు, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 4 ఇళ్ల స్థలాలు, మొగిలాలో 6,500 గజాల ప్లాటు, బెంజి కార్లు. గిన్ని సంపాదించుకున్నారా మీరు, నాశనం అయిపోను. మీకు సాబ్దారి చేసినోడు నాలి ముండ పోసి ఎండలో కూర్చోను, మీకు సాబ్దారి చేసినోడు ఎట్ట చేసిండు, మీరెట్ట సంపాదించారు, మీరంతా కట్టకట్టుకొని పాడైపోను. మొన్నగా విమానం ఎక్కిన అయిపోగారా నాయన, ఉత్త పుణ్యానికి పాప అమాయకులు చచ్చిరు. మీరు అల్లకాయ పోతే మీరు గత ప్రభుత్వం చేసిన కొంతమంది అవినీతి పరులు ఉన్నారు కదా, గత ప్రభుత్వం ఎందుకని అంటున్నాయంటే, మరి గత ప్రభుత్వం కాకుంటే ఈ ప్రభుత్వంలో వచ్చిరా వీళ్ళంతా ఈ కోట్ల రూపాయలు ఇది ఏది నెల 2 నెలలు సంపాదిస్తారు ప్రజలారా. కాళేశ్వరం అనే ప్రాజెక్టు మీద గిన్ని కోట్ల రూపాయలు మీరు కమాచుకొని వెనకకేసుకురు. ఓనయ్య సొమ్మురా ఇదంతా, బయటపై బద్మాషి గల్లారా, ఓనయ్య సొమ్ము చెప్పురి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇకనన్నా క్షమదానం అయితే లేనట్టు పాడైపోను. వీళ్ళనందరినీ కొనబోయి ఆ తిహార్ చేయలేసి వీళ్ళ పహలన్నీ గుంజుకోరే, ఆస్తులు మొత్తం గుంజురి. గీన ఓలా అంటుండీడా వీళ్ళ ఆస్తులేకి ఇంత ఉంటే ఇక కేసీఆర్ ఆస్తులు ఎంత ఉంటాయో. అమ్మో ఈయనోళ్ళు ఎడి పిల్ల కావచ్చు అయ్యా, ఏం తెలియకుండా వస్తున్నాయి ఆయనకు. ఈయనోళ్ళు అవినీతి పరుల ఆస్తులు పేదలకు పంచాలి. ఎమ్మెల్యే మదన్ మోహన్ మేడిపల్లి సత్యం అంటుడు, మేడిపల్లి సత్యం మదన్ మోహన్ ఇద్దరు అంటారు. కానీ కేసీఆర్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అని ఇంకా డౌట్ వస్తున్నది ఆయన. ఎమ్మెల్యేలు మీకు కేసీఆర్కి ఆస్తులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు పని చేసిన వాళ్ళకే గిన్ని పైసలు వస్తే మరి పని ఇచ్చిన వాడికి ఎన్ని రావాలి? మెగా కృష్ణారెడ్డికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు రావాలి? మరి ఆ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన పని ఇచ్చిన వాడికి కేసీఆర్ కుటుంబానికి ఎన్ని పైసలు రావాలి చెప్పురిగా? కోట్ల రూపాయలు రా, మిత్తికి తెచ్చుకున్న పైసలు రా నాయన. ఈ ఏడికల్లో పుణ్యాన్ని దొరికిన పైసలు కావా? ఈ తెలంగాణ ప్రజలు కష్టం చేసి పన్నులు కడితే ఆ పన్నులన్నీ కొనబోయి కాళేశ్వరం ప్రాజెక్టులో పోస్తే తెలంగాణ ప్రజల పేరు చెప్పి తెలంగాణ పేరు చెప్పి అప్పులు గుంజుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో పోస్తే అది ఎంతో కొంత గాడి కూరకు అయ్యింది. ఆడికి పిల్లలు పిక్కపోతూనే ఉన్నాయి, నీళ్ళు వచ్చే కాలం లేదు, బయటికి వెళ్ళే కాలం లేదు, 7 ఎకరం సాగు అయ్యే కాలం లేదు. మరి తెలంగాణలోకి అడ్డం పుట్టినారా మీరంతా? రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కొనబోయి తిహార్ జైలేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమంది ఉన్నారో అందులో తాపి మేస్త్రి కానించి మొదలుకుంటే ముఖ్యమంత్రి దాకా, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి దాకా వీళ్ళంతా ఏం పని చేసిరు, ఎన్ని పైసలు తెచ్చిరు,
ఆడ పని ఎంత జరిగింది, ఖర్చు ఎంత అయింది, ఎన్ని పైసలు దొబ్బీరు, ఇవన్నీ లెక్కలు తీసి ఒక్కొక్కరిని మొత్తం కొనపోయి జైలు వేసి ఆ ఆస్తులు మొత్తం బయటకు వస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు మిత్తన్న బయటకు వస్తుంది. పాడైపోయిన అసలు పోయినా కానీ మిత్తన్న మిగులుతుంది. నెలకు కొన్ని కోట్ల రూపాయల మిత్తి కట్టాలంటారు కదా, ఆ మిత్తన్న వస్తుంది మా అమ్మగారికి. ఆ పని చేయి, గా పని చేస్తే అంటే నువ్వు నిజంగానే హీరో అవుతావు రేవంత్ రెడ్డి గారు. జనాల పైసలే, వాళ్ళ పైసలు మన చెప్పురి. ముగ్గురు దగ్గరనే గిన్నున్నాయి అంటే ముగ్గురితోటి అయిన అదలే ఈ పని, ముగ్గురితోటి అయిందా? ఎంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే ఎన్నేళ్ళు కట్టిరు చూడు ఆ ప్రాజెక్టు. ఎంతమంది కాంట్రాక్టులు ఉండొచ్చు, ఎంతమంది ఇటువంటి ఆఫీసర్లు ఉండొచ్చు, ఎంతమంది రాజకీయ నాయకులు ఉండొచ్చు. మరి వీళ్ళందరూ 1000 కోట్లతో నడిచిందా? 1000 అంటే ఇంకా 99,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆడ. 1,00,000 కోట్ల పాడే అయ్యేది, అవునా కాదా? 99 ఎట్లా పాడవుతుంది? 1000 కోట్లు అంటే పాడే. 1,00,000 కోట్లకి ఎన్ని కోట్లు కావాలో? 100 కోట్లు ఏమో. 100 కోట్లు అయితే 1,00,000 కదా, అంతేనా? ఏమైతే పాడైంది నాకు పెద్ద చదువురాదు కానీ 1,00,000 కోట్లకు 1000 కోట్ల రూపాయల ముచ్చట దొరికింది. మరి మిగతా కోట్ల రూపాయలు అంతా కట్టినదానికి ఎంత అయింది, మిగిలిన ఎంత అయింది, తగిలిన ఎంత అయింది, ఎంతమంది ఇవి మింగి తినరు, ఈ జనాల సొమ్ము ఎంతమంది మింగిరు అనేది ఇదంతా లీస్ట్ అంతా బయటికి తీసి వీళ్ళ దగ్గర ఉన్న ఈ ఆస్తులు మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పచెప్తే ఏమన్నా తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత ఆసర అవుతుందేమో, పాడైపోను. అవునా కాదా ప్రజల? నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే కామెంట్ రూపకంగా చెప్పి ఉంటా మరి.